సో వాట్ విల్ యూ డూ అట్ దట్ టైం? వెళ్ళి ఏం చేస్తారు? తర్వాత ఈ పర్ఫార్మెన్స్ పిల్లలు సబ్సిక్వెంట్గా సెకండ్ యాక్షన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయగలుగుతారు అక్కడ వెళ్ళిన తర్వాత? ఏదైనా ముఖ్య ఎంఎస్సీ ఆఫీసర్ చెప్పండి. సిగరాకుండా సో ఎక్కడ సీజ్ చేస్తారు? ఎవరు బయటకు వచ్చేస్తే వాళ్ళు తీసుకోవాలంటే మీరు చేస్తారు. వెళ్తున్నప్పుడు మీరు వచ్చిన తర్వాత పంపిణీ చేయరు కదా, సో ఆపేస్తారు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి డబ్బు జరిగింది తెలుసు. సో హౌ విల్ యూ డూ యువర్ ఎంక్వైరీ? అక్కడ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? వాట్ విల్ యువర్ యాక్షన్? తెలిసిపోతే ఇంటికి వెళ్ళారు. అసలు ఎఫ్ఎస్టీ టీమ్గా మీరు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తారని అడుగుతున్నాను. హూ విల్ యూ ఐడెంటిఫై దాట్? ఫస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా. ఎవరితో స్టార్ట్ చేస్తారు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేయాలి కదా. సో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? యూ విల్ గో ఇన్సైడ్ ద హౌస్. అది ఎవరు ఉన్నారని చూస్తారు. చూసుకొని ఫస్ట్ వాళ్ళని పిలిపిస్తారు, అంతే కదా. ఈ గురించి కంప్లైంట్ వచ్చింది, ఏం జరిగిందని అడుగుతారు. సో ఆబ్వియస్లీ యూ విల్ డినై, నేను ఏం జరగలేదని నేను చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? క్లోజ్ చేసేస్తారు కంప్లైంట్. వాళ్ళు ఏం చేస్తారు కదా. సో విల్ ఆస్క్, అండ్ కంప్లైంట్ చేసిన వాడు అక్కడే ఉంటారు. సో విల్ ఆస్క్ ఫ్యూ పీపుల్, ఇక్కడ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయాలి. సో మీరు పీపుల్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో ఒక పర్సన్ ప్రొఫెసర్స్లో ఉంటారు, ఇంకా ఇద్దరు మెంబర్స్ దే విల్ గో అవుట్ అంటే ఎంక్వైరీ చేసి ఇక్కడ పంపిణీ జరిగింది, అవును ఇక్కడ చాలా మంది ఉన్నారంటే పంపిణీ జరిగిందా లేదని తెలియదు, బట్ చాలా మంది వచ్చి వెళ్ళారంటారు. సో మీకు సస్పిషన్ క్రియేట్ అవుతుంది ఆ ఇంట్లో, అంతే కదా. ఇక్కడ నుంచి పంపిణీ జరిగి ఉండవచ్చు. ఫస్ట్ మీకు ఆ పర్టికులర్ స్టేజ్కి ఎస్టాబ్లిష్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారు? సుపీరియర్ ఏం చేస్తారు? ఈ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఈ ఎంసీసీ ఇవన్నీ కూడా ఏదో రిపోర్ట్, ఈ B8, B9, B11, B10 రిపోర్ట్ చేయడానికి కోసం ఇంతమంది కూర్చోలేదు. అది అందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ ఆ రిపోర్టింగ్ మెంటాలిటీలో ఉన్నారు. రిపోర్టింగ్ మెంబర్స్కి ఎందుకు మెజిస్ట్రేట్ పవర్స్ ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు వెళ్ళాలి మీతో పాటు? ఏంటి? యు ఆర్ నాట్ హియర్ ఫర్ రిపోర్టింగ్. యు ఆర్ దేర్ టు ఒకటి ప్రివెంట్ ఎనీ క్రైమ్, ఎలక్షన్ రిలేటెడ్ క్రైమ్ టు హ్యాపన్. నెంబర్ 1, ఎక్కడైనా క్రైమ్ జరిగితే వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్. అంటే కదా. దాని తర్వాత థర్డ్ కమ్స్ యువర్ రిపోర్టింగ్. ఏం యాక్షన్ ఇనిషియేట్ చేసినా రిపోర్ట్ చేయాలి. సో మీరు పెట్టిన ప్రతి ఒక్క రెస్పాన్సెస్ అన్నీ కూడా నేను పైన అధికారికి చెప్తాను, ఆర్ఓకి చెప్తాను, రిపోర్ట్ పంపిస్తాను. దానివల్ల ఏం ఉపయోగం? ఫస్ట్ ఇట్ ఇస్ ఎ కమిటల్ ఆఫ్ క్రైమ్ ఒకటి. సెకండ్ ఏంటి? ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ డిటరెంట్. అంటే మళ్ళీ ఆ ఊర్లో ఆ వ్యక్తి సేమ్ తప్పు చేయరు కదా. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ మీద అరెస్ట్ అయ్యాడు, క్రిమినల్ కేసు పెట్టడం జరిగిందంటే ఆ ఊర్లో మళ్ళీ ఆ క్రైమ్ చేయడానికి మళ్ళీ భయపడతారు. రెండు విషయాలు కదా దీంట్లో. తప్పు చేసేది దండన, సెకండ్ ఫ్యూచర్గా తప్పు చేయకుండా ప్రివెంట్ చేయడం. టూ ఇంపార్టెంట్ యాక్టివిటీ, యువర్ అబ్జెక్టివ్ ఆఫ్ యువర్ యాక్షన్. సో యువర్ యాక్షన్ షుడ్ బి షార్ప్, క్లియర్, ఫోకస్డ్, and it should elicit some kind of a response, some kind of a ఫలితాలు రావాలి. అని నేను వీడియోగ్రఫీ తీస్తాను, సాటిస్ఫై అయ్యారు. దాని ఆ ప్రెమిసెస్లో డబ్బు ఉందా లేదా అని చెక్ చేయాలి కదా. బేసిక్లీ డబ్బు డబ్బు పంపిణీ చేశారు, మిగిలిన డబ్బు అక్కడ ఉందా ఆర్ అన్ని పంపిణీ చేశారా, దీని గురించి చెప్పాలి. సెకండ్, సో యూ టు సర్చ్ ద ప్రెమిసెస్. ఆ సర్చ్ చేయాలంటే ఎవరికి పవర్స్ ఉంది? మెజిస్ట్రేట్ ఆఫీసర్స్కి ఎవరికి లేవు. ఇన్కమ్ ట్యాక్స్ క్యాన్ గెట్ అ వారెంట్. ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైనా ప్రెమిసెస్ వెళ్ళి చెక్ చేయాలి. ఇట్ ఇస్ క్యాష్ ఆర్ ఎనీ వాల్యుబుల్ ఐటమ్. ఇన్కమ్ ట్యాక్స్ క్యాన్ ఓన్లీ సర్చ్ ప్రెమిసెస్. దానికి వారెంట్ కావాలి. సో దానికి కావాల్సిన సాటిస్ఫాక్షన్, ఇక్కడ సస్పిషన్స్ ఉంది, ఈ పర్టికులర్ వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నారు, పొలిటికలీ అలినేటెడ్, ఇక్కడ నుంచి చాలా పంపిణీ జరుగుతుంది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ డబ్బు ఉంది అని మీరు ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి. సో యువర్ డిఎస్పీ as well as ఆర్ఓ. ఓకే, సో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ విల్ సెండ్ అ టీమ్. వారెంట్ తీసుకొని వచ్చేసి ఆ ప్రెమిసెస్ సర్చ్ చేస్తారు. సర్చ్ చేసినప్పుడు అది డబ్బు దొరికితే దెన్ దట్ విల్ బి సీజ్డ్. అది చేయకుండా మెజిస్ట్రేట్స్ సీజ్ చేయడానికి పవర్స్ లేదు. పోలీస్ వెళ్ళి డబ్బు హ్యాండిల్ చేయడానికి అసలు పవర్స్ లేదు. ఇది రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు 10 లక్షలు, మోర్ దెన్ 10 lakhs, లెస్ దెన్ 10 lakhs అని ఇప్పుడు ఇంటర్సెప్షన్. ఎవరినో మీరు ఉంటున్నప్పుడు ఆన్ ద వే ఎవరినో తీసుకొని వెళ్తున్నప్పుడు పట్టుకుంటే దట్ ఇస్ ఇంటర్సెప్షన్. కుక్కర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ శారీస్ ఇక్కడ నుంచి పంపిణీ చేస్తున్నారు. యూ గాన్ అండ్ సీ దట్ అక్కడ దాదాపు ఒక 200-300 కుక్కర్స్, ఒక